ఈరోజు మనం 10వ అధ్యాయం నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నోవా కుమారులు షేము, హాము, యాపేతు వారి సంతానం గురించి వివరించబడింది. వారి వలన భూమి అంతా జనులతో నిండిపోయింది. భాషలు, జాతులు, దేశాలు ఇవన్నీ దేవుని యోజన ప్రకారమే ఏర్పడ్డాయని మనం తెలుసుకున్నాం. 11వ అధ్యాయము మనకు ఏం చెప్తుంది? ప్రజలు ఒకే భాషతో దేవుని సమానముగా ఉండాలనుకున్నారు. వారు ఆకాశానికి ఎత్తైన గోపురం కడదామనుకున్నారు. దేవుడు వారి గర్వం చూసి వారి భాషలను గందరగోళం చేశాడు. వారు భూమి మీదకు విస్తరించిపోయారు. ఆ స్థలానికి పేరు బాబెల్ అని పెట్టారు. 12వ అధ్యాయము అబ్రాహాం పిలుపు గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు అబ్రాహాంతో చెప్పాడు, నీ దేశము నీ బంధువులను విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళుమని. అబ్రాహాము విధేయతతో దేవుని మాటను అనుసరించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ వలన భూమి అందలి సర్వజాతులు ఆశీర్వదింపబడునని. చిన్ని ముగింపు ప్రార్థన. దేవా, నీవు సర్వలోక సృష్టికర్తవు. అన్ని జాతులను నీ చిత్తము ప్రకారమే సృష్టించి ప్రతి మనిషిని ప్రేమించావు తండ్రి. మేము గర్వం కాకుండా వినయంతో జీవించడానికి మాకు సహాయం చేయము. బాబెల్ ప్రజల వలె మా ఆలోచనలో గందరగోళం రానియక నీ చిత్తానుసారంగా నడిచే జ్ఞానం ఇవ్వము తండ్రి. అబ్రాహాం వలె విశ్వాసంతో నీ పిలుపు పాటించడానికై ధైర్యము నింపుము తండ్రి. మమ్మల్ని నీ దారులు నడిపించి ఇతరులకు ఆశీర్వాదముగా ఉండేలా చేయము తండ్రి. మేము చేసే ప్రతి పని నీ మహిమకే అంకితం అవును గాక. యేసు ప్రభు నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.